హలో నమస్తే అందరికీ. తిరుమలకైతే మేము వైకుంఠ ద్వార దర్శనాలకి చాలా ఏండ్లుగానే పోతా ఉంటాము. ఈసారి కూడా అట్లనే పోయినాము. అయితే ముందైతే మాకు తిరుపతిలో అక్కడక్కడ దర్శనాలకి టోకన్లు అయితే ఇస్తూ ఉన్నారు. అప్పుడైతే మాకు ఏ బాధ లేకుండా వెళ్తా ఉంటాము టోకన్లు తీసుకొని. కానీ ఈసారి చాలా కష్టమైంది. శిలాతోరణం దగ్గర నుంచి క్యూ లైన్ ఉండే, అక్కడి నుంచి చిన్న చిన్న బిడ్డలను వేసుకొని వాళ్ళని నడిపిలేము, ఎత్తుకోలేము. అంత బిడ్డలో వాళ్ళని అస్సలు ఇబ్బంది పెట్టేసాం అనిపించింది. అంత దూరం నుంచి నడిపించుకొని వెళ్ళి చాలా కష్టపడి దేవుని చూద్దామని వెళ్తే దేవుణ్ణి అసలు మనస్ఫూర్తిగా చూసుకోనీరు. అట్లనే దొబ్బేస్తారు. చిన్న బిడ్డలు ఉండాలని కూడా అసలు వాళ్ళకి కనికరం కూడా ఉండదు. చాలా బాధ అనిపించింది. వాళ్ళకి బిడ్డలు ఉంటారో ఉండరో కూడా తెలీదు. అయినా దేవుణ్ణి ఎంత దూరం నుంచి కష్టపడి వస్తారు కదా, కొంచెం కనికరం చూపించవచ్చు కదా. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా అట్లే ఉండరు, చాలా దౌర్జన్యం చేస్తారు. అయినా డబ్బులు ఉండే వాళ్ళకి బాగా కనిపిస్తారు దేవుడు. ఇలా సాధారణమైన మనుషులకైతే కనిపించడు. చాలా బాధ అనిపించింది. ముఖ్యంగా సెక్యూరిటీ వాళ్ళు కూడా చాలా దౌర్జన్యం చేసేసారు, తోసి పడేస్తారు.